నమస్తే స్వామి. ఒక ఊళ్ళో కొంతమంది పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. అందరినీ కూడాను స్కూల్లో జాయిన్ చేయాలి. 1వ తరగతిలో వచ్చిన తర్వాత అందరినీ స్కూల్లో జాయిన్ చేశారనుకోండి. వాళ్ళందరూ చదువుతా పోతే క్లాస్మేట్స్ లాగా ఉంటారు. కొంతమంది 5వ తరగతి చదివి ఆగిపోయినారు అనుకోండి. మిగతా వాళ్ళు చదువుతా ఉంటారు. వాళ్ళతో వీళ్ళు కానీ వీళ్ళతో వాళ్ళు కలిసేటందుకు అవకాశాలు ఉంటాయంటే చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా 10వ తరగతి వరకు కొంతమంది చదివి అక్కడ కొంతమంది ఆగిపోయారు అనుకోండి. మిగతా చదువుకుంటూ పోయే వాళ్ళేమో ముందుకు వెళ్తా ఉంటారు, వీళ్ళు ఆగిపోయి ఉంటారు. వీళ్ళు ఇంకేదైనా పని చేసుకుంటే పర్లేదు, జులాయిగా తిరిగితే మాత్రము వాళ్ళు వెళ్తా కానీ వీళ్ళతో వాళ్ళు కానీ కలిసేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా యోగ సాధన చేసే వ్యక్తులు కూడాను కంటిన్యూగా చేస్తూ ఉంటేనే వాళ్ళతో వీళ్ళు కానీ వీళ్ళతో వాళ్ళు కానీ కలిసేటందుకు అవకాశాలు ఉంటాయి. వాళ్ళ శిష్యులు కూడా కొంతమంది ఉంటారు, కొంత దూరం వాళ్ళతో కూడా ప్రయాణం చేస్తారు, సాధన చేస్తారు, ఆగిపోతారు. ఆగిపోయిన తర్వాత సాధన చేసే వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఆగడండి. అతను సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతనితో టచ్లో ఉంటే మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా తొలగించేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీ పాటికి మీరు అతనితో మాట్లాడుకుంటాను, అతనితో కలవకుంటాను ఉండిపోయినారు అనుకోండి, అతను ఎదిగిపోతా ఉండని చెప్పి కొల్లతా ఉంటే మీ శరీరం కులిపోతుందే తప్ప అతను ఎట్టి పరిస్థితుల్లో కొల్లడగాక కొల్లడు. అలా కాకుండా మీరు ఇంకేదన్నా సాధన చేస్తూ అంతకన్నా బాగా డెవలప్ అయ్యారనుకోండి, ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా ఆగిపోయి ఉంటే మాత్రము దయచేసి కొల్లవద్దు. మీ పనులు మీరన్నా చేసుకోండి. లేదు వాళ్ళతో టచ్లో ఉంటే మాత్రము సాధన చేసే వ్యక్తి ఎప్పుడు ఎదగతనే ఉంటాడు. అతనితో టచ్లో ఉంటే అతను మిమ్మల్ని లాక్కొని పోతాడు. అలా కాకుండా గాలిపటం దారం లాగా కానీ కట్ చేసుకోగలిగితే మీ పాటికి మీరు ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. అందుకని అర్థం చేసుకొని దయచేసి వాళ్ళకన్నా సహకరించండి. లేదనుకుంటే కొల్లకుండానన్నా ప్రశాంతంగా మీరు ఉండండి. వాళ్ళనే ఉండించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.